అన్న అభిప్రాయంతో ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు వీరు కేసీఆర్ గారి వీరికి వేరే అభిప్రాయం ఉందనే విషయం, వీరి విచారణ అంశాలపైన వీరు కేసీఆర్ వ్యతిరేకుల చేతులు కలిపి వారి అభిప్రాయాలతో వీరికే వివరిస్తున్న విషయం స్పష్టమైపోయింది. కేసీఆర్ గారు ఆ విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పి దయచేసి మీరు విచారణ నుంచి తప్పుకుంటే మంచిది అనే విషయాన్ని కూడా చాలా గౌరవంగా చెప్పారు. ఇక ఆ తర్వాత ఇవాళ ప్రభుత్వం మళ్ళీ భుజాలు తడుకొని ఇక ఎట్లాగూ కేసీఆర్ గారి మీద ఏం తేల్చలేం, ఏదో ఒక తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపాలి, ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడి నిజమని నమ్మించాలని చెప్పి ఇవాళ ఒక లీకేజ్ ఇచ్చి ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా పెట్టించి దుర్మార్గమైన రాతలు రాయించి ఛత్తీస్గఢ్ పౌర ఒప్పందంతో 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని. 6,000 కోట్ల రూపాయల నష్టం కాదు, 6,000 కోట్ల పైగా లాభం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి. అన్ని ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం. పేపర్లో రాసిన వాటిని సమర్థించడానికి ఏదో కావాలి కాబట్టి అని చెప్పి ఇవాళ కొంతమందిని మీడియాకు పంపించి మాట్లాడించి నేను రాసిన దొంగరాతలకు సపోర్ట్గా ఏదో ఉండాలి అని చెప్పి ఇవాళ కొంతమంది మాట్లాడింది. నేను వేరే ఎక్కువ చెప్తలేదు, నేను సిద్ధాంతాలు చెప్తలే, టెక్నికల్ అంశాలు చెప్తలే, వారి మాటలతోనే చెప్తున్నా. నేను ఇవాళ వారు మాట్లాడింది ఏంది, అందులో రాసిన రోతరాతలు ఏంది, 6,000 కోట్ల నష్టం ఇప్పటి వరకు చెల్లించిందే 7,000 కోట్ల రూపాయలను వాడే రాసిండు మొత్తం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి. 17,000 మిలియన్ యూనిట్లు వాడిండ్రు, 7,000 కోట్ల రూపాయలు చెల్లించింది. 17,000 మిలియన్ యూనిట్లు వాడిన తర్వాత చెల్లించింది 7,000 కోట్లు అయితే 6,000 కోట్లు దుర్వినియోగట్లయితే ఏంటి అసలు దీంట్లో? అంటే వినేవాళ్ళు అజ్ఞానులనా, అమాయకులనా, లాజిక్ ఉండదనా, తెలివి ఉండదనా, వాళ్ళ మైండ్లో చైతన్యం లేదనా, ఏందన్నట్టు? ఇంకా అతి తెలివి చేసి ఏం మాట్లాడిందో, ఛత్తీస్గఢ్ ఇస్తానన్న రోజుకు 1000 మెగావాట్ల కరెంట్ ఇయ్యక మధ్యలో అప్పుడప్పుడు 500 మెగావాట్లు, 700 మెగావాట్లు, 300 మెగావాట్లు ఇచ్చింది. ఆ ఇస్తానన్న రోజునాడు వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల బయట మీరు ఎక్కువ ధర పెట్టి కొన్నారు కాబట్టి ఆ ఛత్తీస్గఢ్ ఇచ్చే ₹3.90 మీరు బయట ₹5, ₹6 పెట్టి కొన్నదానికి వ్యత్యాసం ₹3 ఉంది కాబట్టి అది నష్టమైంది అని మాట్లాడింది. ఓకే, మీ మాట ప్రకారమే. ఒకవేళ నువ్వు అదే కనుక నువ్వు ఆ స్టాండ్ మీద నిలబడితే నువ్వు ఛత్తీస్గఢ్ ఒప్పందం మొత్తమే వద్దు, ఒక యూనిట్ కూడా తీసుకోవాల్సింది కాకుండా అని మాట్లాడుతున్నారు. మరి తీసుకున్న 17,000 మిలియన్ యూనిట్లకు ఇలా కట్టింది 7,000 కోట్లు అయితే ఇదే ఒప్పందం లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ తెచ్చుకోకపోతే ఆ 17,000 మిలియన్ యూనిట్లు ఇవాళ 15,000 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చేది కదా, ఖర్చు పెట్టాల్సి వచ్చేది కదా. దాని మీద ఏం అతి తెలివి మాటలు మాట్లాడుతున్నారు? అసలు మీకు ఇవాళ నార్త్ నుంచి సౌత్కి వచ్చిన గ్రిడ్కు మనకల్లా వాటానే లేకపోతే ఇవాళ ఇంకా చీకటనే ఉండేది కదా. ఉత్తర భారతదేశం నుంచి కరెంటు మన దగ్గర తీసుకొచ్చుకోకపోతే, అందులో మన రాష్ట్ర హక్కులు లేకపోతే ఏంది వీళ్ళ ఉద్దేశం?